వ్యర్థాల నుంచి విలువైన వస్తువుల తయారీ ప్రాజెక్టును ప్రయోగాత్మకంగా విశాఖపట్నంలో చేపట్టాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ ప్రాజెక్టులో గ్లోబల్ అలయన్స్ ఫర్ సస్టైనబుల్ ప్లానెట్ అనుబంధ సంస్థ పార్లే భాగస్వామి కానున్నట్లు తెలిపింది. సుస్థిర ఆర్థిక ప్రగతి లక్ష్యంగా అడుగులేస్తున్నామన్న ప్రభుత్వం ఇందుకోసం హరిత విధానాలకు పెద్దపీట వేస్తున్నట్లు వెల్లడించింది. గ్లోబల్ అలయన్స్ ఫర్ సస్టైనబుల్ ప్లానెట్ సంస్థ ప్రతినిధులతో సీఎం జగన్ చర్చలు జరిపారు. వ్యర్థాల నుంచి విలువైన వస్తువుల తయారీ ప్రాజెక్టును ప్రయోగాత్మకంగా విశాఖలో చేపట్టాలని నిర్ణయించారు. జగనన్న స్వచ్ఛ సంకల్పం కార్యక్రమంతో అనుసంధానమై ఈ ప్రాజెక్టు చేపట్టాలని సీఎం ఆదేశించారు. తద్వారా బీచ్లను అత్యంత పరిశుభ్రంగా ఉంచాలన్నారు. ఇతర అంశాలపైన తగిన ప్రణాళికలు రూపొందించి నివేదించాలన్నారు. ప్లాస్టిక్ వ్యర్థాల నిర్మూలన, రీసైక్లింగ్ పై జీఐఎస్పీ ప్రతినిధి, ప్రముఖ అంతర్జాతీయ డిజైనర్ సైరిల్ గట్చ్ సీఎంకు వివరాలు అందించారు. జీఐఎస్పీ అనుబంధ సంస్థ పార్లే ద్వారా ప్లాస్టిక్ వ్యర్థాల నుంచి తయారు చేస్తున్న విలువైన ఉత్పత్తులను ముఖ్యమంత్రికి వివరించారు. ప్లాస్టిక్ వ్యర్థాలను తిరిగి ఉపయోగపడేలా చేయడం చాలా మంచి పరిణామమన్న సీఎం ఏపీలో ఇప్పటికే ఇలాంటి వ్యర్థాల సేకరణపై స్పష్టమైన విధానాన్ని అనుసరిస్తున్నట్లు తెలిపారు. గ్లోబల్ అలయన్స్ ఫర్ సస్టైనబుల్ ప్లానెట్ అనుబంధ సంస్థతో కలిసి పనిచేసేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. సహజ సాగు విధానాలు కేవలం ప్రయోగశాలకే పరిమితం కాకుండా వాటిని రైతులకు అందుబాటులో ఉంచేలా చెయ్యాలని సీఎం అన్నారు. సేంద్రియ సాగు పెద్ద ఎత్తున రాష్ట్రంలో ప్రతి గ్రామంలోనూ చేపట్టాలని, వీటి ఫలితాలను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ ఉండాలన్నారు. సహజ సాగు ఉత్పత్తులకు మంచి ధరలు కల్పించాలన్నారు. సహజ సాగులో ఏపీ అంతర్జాతీయ స్థాయిలో నిలబడుతుందన్న సీఎం దీనికి సంబంధించి ఒక యూనివర్సిటీ ఏర్పాటు దిశగా ఆలోచన చేస్తున్నామన్నారు. సహజ సాగులో గ్రాడ్యుయేషన్ ప్రవేశపెట్టాలని సూచించామన్నారు.